అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరూ? నాకు తెలుసు మీరు మంచిగానే ఉంటారు, అట్లనే ఉండాలి కూడా. మీ ఆనందమే మా సంతోషం. సరే మరిగా మీకెరికే గీ టయానికి నేను వచ్చిందంటే గీ పిల్ల బరాబర్ ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొత్తదని. మీరు అనుకున్నట్టుగానే ధమాకా న్యూస్లను దుమ్ము దుల్పనికే పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఒడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాకా న్యూస్లను చాలు చేద్దామా? చలో షురు. జనసేన పెద్ద పవనాల్ సారు పార్టీని స్థాపన చేసి 11 సంవత్సరాలను పురాగా చేసుకొని 12న అడుగు పెట్టబోతున్న ముచ్చట్ల ఇక నిన్న పిఠాపురంలో జయకేతన మీటింగ్లా పవనాల్ సారు మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఇప్పుడు చర్చకు పెద్ద రచ్చకే దారితీసినాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగినాక బోడమల్లన్న అన్న కథనే ఉన్నది గిన యవ్వారం చూస్తుంటే అని కారెడ్డాలాడుకుంటే గట్టిగానే కామెంట్లను పెట్టబట్టిండ్రు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకో ఏమో ఓ పారి అరుచుకుందాం పాన్రి. ఇక జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు పార్టీ స్థాపన చేసి 11 ఏళ్లను కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ముచ్చట్లల్లా ఒక మీటింగ్ను ఏర్పాటు చేసిండు పిఠాపురంలో అన్న సంగతి. అది నిన్న అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగిందన్న ముచ్చట్లు మనందరికీ ఎరికైనదే. ఇక ఈ ఫంక్షన్కి అయితే వేలాది మంది జనసేన కార్యకర్తలు అభిమానులు బాగా మంది వచ్చిండ్రయ్యా. ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఆధారపడ్డారు ఈ ఆవిర్భావ పండగల. ఇక ఇంట్లో భాగంగా డిప్యూటీ సీఎం పవనాల్ సారు చేసినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో అవి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సారు ఈ ముచ్చట్లలో మాట్లాడుకుంటా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2014వ సంవత్సరంలో నేను ఈ పార్టీని స్థాపన చేసిన. ఓటమి అంటేనే నాకు భయం లేదు. నేను పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో పోరాటం చేసుకుంటూ వచ్చిన. ఇక 2019 ఎన్నికలలో పోటీ చేసిన, అక్కడ కూడా ఓడిపోయిన 2 స్థానాలల్లో. ఏమాత్రం నిరాశ నిస్పృహలు నా మెదళ్ళ లేవు. ఈ రాజకీయ ప్రయాణంలో నన్ను ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానపరిచిండ్రు. అసెంబ్లీ గేటు కూడా దాకొద్దనన్నోళ్లను తొడలు కొట్టి జబ్బలు తడిసిన వాళ్లకు సౌండ్ లేకుండా చేసిన. నా గెలిపే వాళ్ళకు సమాధానమై మౌనంగా మూతపడేటట్టు అయిపోయినాయి అలా నోళ్ళు. ఇక ఇప్పుడు వాళ్ళకు పతిపచ్చ హోదా లేకుండా కూడా నేను చేసిన అని చెప్పి పరోక్షంగా వైసీపీని ఉద్దేశం చేసుకుంటా పవన్ కళ్యాణ్ సార్ కౌంటర్లో గట్టిగానే ఇయ్యబట్టిండు. నేను నిలబడుడే కాదు పార్టీని కూడా నిలబెట్టిన, ఓటమి అనే భయం 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 నాకు లేనే లేదని గట్టిగానే చెప్పిండు. రాజకీయ పరంగా పార్టీని నిలదొక్కుకున్నదే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నేనే నిలబెట్టిన, అట్లనే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిని నేనే నిలబెట్టిన అనుకుంటా పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో తెలుగు తమ్ముళ్ళ కోపానికి గురయ్యేటట్టే చేసినాయ్యా. పవన్ లేకపోతే టీడీపీ పార్టీ ఉండేదే కాదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడిండు. ఇది సమంజసం కాదు. ఏ ఒక్కరు లేకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. అసలు కూటమి సర్కార్ అంటేనే కలిసి పనిచేసి మూకుమ్మడిగా మనం గెలవాలనేది కదా కాన్సెప్టు. నేనే చేసినా, నేనే గెలిపించినా, నేనే నిలబెట్టినా అని చెప్పి పవనాల్ సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి దీని మీద చంద్రబాబు సార్ అయితే రియాక్ట్ కావాల్సి ఉండే, కానీ ఇప్పటిదానికైతే చంద్రబాబు సార్ రియాక్ట్ కాలేదు. మరి లోపల ఏమన్నా బాబు సారు పవనాల్ సార్తో ఏమన్నా దీని గురించి డిస్కషన్ చేసిండో లేదో తెలవాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు పక్కా ఆగాల్సిందే అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. కూటమి సర్కారు కొత్త రాజధాని అమరావతి ముచ్చట్ల వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోబోతున్నది. ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు అవుతున్నాయి. ఇక ఇప్పటిదాకా ఆర్థిక సమీకరణల మీద మల్ల గుల్లాలు పడ్డ కూటమి సర్కారు ఇప్పుడు నిర్మాణాల మీద కసరత్తులకు జరంత గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. ఇంకంతనే కాదు, మోడీ సార్ చేతుల మీదకెంచి అమరావతి పనులను స్టార్ట్ చేయాలని గట్టి నిర్ణయమే చేసింది కూటమి సర్కారు. అయ్యో, మీతోని ముచ్చట్ల పడి నేను వార్త పురాగా చెప్తూనే ఉన్నానా? ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు అవుతున్నాయి. ఇలా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాజధాని అమరావతి ముచ్చట్ల వ్యూహాత్మకంగా మార్పులు చేర్పులు చేసుడే కాకుండా కొత్త నిర్ణయాలకు తెరలేపుతున్నది. ఇక ఇప్పటి వరకు ఆర్థిక వనరుల సమీకరణ మీద ఫోకస్ పెట్టినటువంటి కూటమి సర్కారు ఇప్పుడు నిర్మాణాల మీద గట్టి కసరత్తు ఎత్తున్నది. ఇక నిర్మాణాలకు టెండర్లను కూడా ఖరారు చేసుకుంటూ వచ్చింది. ఇంకా కీలకమైనటువంటి ఐకానిక్ టవర్స్ టెండర్లను పిలిచేందుకు కూడా తయారైతున్నది. అయ్యా, ఇక మోడీ సార్ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులను స్టార్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు సారు పవనాల్ సారు బాగానే ఆలోచన చేసి మోదీ సార్కు ఆహ్వానం కూడా చెప్పిండ్రట. దీనికి మోదీ సార్ కూడా బరాబర్ ఆతే అము కైకు నై ఆతే ఆంధ్ర బోలే తో మాకు బహుత్ పసందే, మేరకు బహుత్ దిల్ లగ్తా హై పవన్ కళ్యాణ్ కో ఆప్కో దేకే అని అన్నాడట మోడీ సారు.
అయితే ఇప్పటికే ఇదే అంశం మీద మోదీ సార్తోని గట్టిగానే చర్చలు జరిపినరట. అయితే ఈ నెలాఖరులా ఢిల్లీకి పోతున్న చంద్రబాబు సారు ప్రధానమంత్రి మోడీతోని భేటీ అయ్యి అమరావతికి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకా ప్రత్యేకంగా ఆహ్వానం చెప్పబోతున్నాడట. ఇక అమరావతి పనులు ఇష్టాటు అట్టహాసంగా నిర్వహణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావన చేస్తున్నది. నవ నగరాల నిర్మాణంలో భాగంగా ప్రధానితోని కొన్ని సిటీలకు శంకుస్థాపన చేయబోతున్నదట. ఏప్రిల్ 3వ వారంలో ప్రధానమంత్రి అమరావతికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఇక టెండర్లు పూర్తయిన తర్వాత నిర్మాణాల షెడ్యూల్ ఖరారు చేస్తారని చెప్తున్నదయ్యా కూటమి సర్కారు. ఇక ఇందుకోసానికని చెప్పి సిఆర్డీఏ పెద్దసార్లు అయితే ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్ళార్లో ఉన్నటువంటి జిందాల్ కర్మాగారం, తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి ఎవరి సిందే వర్క్ షాపులను కూడా పరిశీలన చేసిండ్రట. రాయగూడల ఉక్కు కొని బళ్ళారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయబోతున్నారట. తొందరలోనే మద్రాస్ ఐఐటి నిపుణులు వచ్చి పునాదుల ప్రతిష్టను పరిశీలించబోతున్నారట. రాజధానిలో సువిశాలమైనటువంటి రహదారుల నిర్మాణం చేసి చెన్నై కోల్కతా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించేటట్టుగా ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నదయ్యా. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేటట్టుగా డిపిఆర్ అయితే రూపొందించిండ్రట. ఇక అమరావతిలో మొత్తం 64,721 కోట్లతోని ప్రారంభం చేస్తున్నటువంటి ఈ నిర్మాణ పనులను 2028 నాటికల్లా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాబోతున్నదనే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. ఆంధ్ర పబ్లిక్ ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి మత్తు సంబరంలో ఉన్నారయ్యా. ఈ ప్రతిపక్ష లీడరు 2 సార్లే సభకొచ్చిండు. లక్షల జీతం తీసుకుంటున్నాడు. అసలు సర్కార్ పైసలు తీసుకొని పబ్లిక్ ప్రాబ్లంలను పట్టించుకుంటూనే లేడు. హక్కులను తాకట్టు పెట్టుకుంటా కథలు పడుతున్నాడు ఈ పెద్ద మనిషి అని మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు రేవంతం సారు. మరి గంతగానం ఫైర్ ఎవరి మీద అవుతున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఇక ప్రతిపక్ష నేత కేసీఆర్ 2 సార్లే సభకు వచ్చిండయ్యా. అచ్చరాల 57 లక్షల జీతం తీసుకున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో చెప్పుకుంటూ వచ్చిండు. ప్రభుత్వం నుంచేమో జీతం తీసుకొని పబ్లిక్ సమస్యలను గాలి కుదులుడే గాక తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిండయ్యా ఈ కేసీఆర్. రాజ్యాంగ స్ఫూర్తితోని ఏర్పడ్డటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు ఈ కేసీఆర్. ఈ కేసీఆర్ హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు అయినాయి. ఇక గతంలో బలహీన వర్గాలకు చెందినటువంటి ఓ మహిళా గవర్నర్ను అవమానపరిచే విధంగా కేసీఆర్ ప్రవర్తన చేసిండని చెప్పి ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ఏ ఒక్కరి వ్యక్తుల సొంతం కాదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు అరికాళ్ళ మీద నిప్పులు అంటినట్టే గయ్య ఎగరబట్టిండయ్యా అసెంబ్లీలో. లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే కేసీఆర్ సార్కు కౌంటర్లు ఇచ్చిండు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైకి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్ ఏం చేసిండని చెప్పి ఎదురు పాటనే చేసిండు. తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ కాదా? 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు ఇట్లనే మాట్లాడేది అని అన్నాడయ్యా. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి సార్ గరానికి వచ్చినా కూడా కేసీఆర్ సార్ మాత్రం అంత అగ్రెసివ్గానైతే పోతలేడయ్యా. చూసి చూన్నట్టు ఏదో టేక్ టీజ్ అన్నట్టుగానే ఉన్నది తప్ప గట్టిగా కౌంటర్ ఇచ్చేటట్టు అయితే కేసీఆర్ సార్ అయితే కనబడతలేడు అని అంటున్నారు. కేసీఆర్ సార్ను అసెంబ్లీలో దగ్గర పంటి చూసినోళ్ళు. ఈ నాగబాబం సార్తోని తలకాయ నొప్పే అవుతున్నదని జనసేనాని ఫ్యాన్స్ మస్తు హట్టైలంట. నిన్న సారు మాట్లాడిన ముచ్చట్ల మీటింగ్లో ఉన్నట్టుండి వర్మ సార్ గురించి నాగబాబం సార్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెద్ద ప్రకంపనలనే మోపి చేసినాయి. ఇంకంతనే కాదులా నాగబాబం సార్ మాట్లాడిన మాటల మీద ఒక్కో తీరుగా ఎవలకు ఎరుకైన రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇక జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సందర్భంగా పురస్కరణ చేసుకొని పండుగ మంచిగానే అయ్యిందయ్యా. ఇక కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలో చిత్రాడలో అయినటువంటి జయకేతనం సభ మస్తు జన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఉసుకోబోతే రాలనంత పబ్లిక్ అయితే సామైండ్రు. ఇక పవనాల్ సార్ అయితేనేమి, నాదెండ్ల మనోహరం సార్ అయితేనేమి, చాలా మంది జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా మాట్లాడిళ్ళు. కాకపోతే వీళ్ళందరూ మాట్లాడడం కామనే కానీ నాగేంద్రం బాబు సార్ మాట్లాడిన మాటలే ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు దారి తీసిరే కాదు, పెద్ద దుమారాన్ని తీసుకొస్తున్నదయ్యా. ఇక అయితే ఈ ఫంక్షన్కి అయితే పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అబ్బో ఏలాదిగా తరలొచ్చిండ్రయ్యా. సభా ప్రాంగణం జనసేన జెండాలతోని అబ్బా శూన్యక 2 కళ్ళు సాలవన్నట్టే కనబడ్డది. భారీ ఎత్తున హాజరైనటువంటి జన సైనికులు, వీర మహిళలతోని ఆహా ఓహో అనిపించే తట్టే అయ్యింది నిన్న అయినటువంటి జనసేన జయకేతన పండుగ. ఇక ఈ కార్యక్రమం ఇప్పటిదాకా మంచిగానే పోతున్న టైంలలో ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ నాగబాబు సార్ ఉన్నాడు కదా, అదే పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అన్న రెండో ఆయనే, ఆ సార్ మాట్లాడుకుంటా రాజకీయాల నాయకుల మాట తీరు ఎంత ప్రాధాన్యమైనదో చెప్పుకుంటూ వచ్చిండు. నాయకులు ఎట్లా మాట్లాడాలి ఎట్లా మాట్లాడొద్దనే ముచ్చట్లల్లో జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం ఎట్లుంటుందో గతంలో చూసినామని, నోటి దురుసుతోని వ్యవహారం చేసిన ఒక నేతకు చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి పబ్లిక్తోని మాట్లాడే విధంగా ఉండాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్ను కూడా ఉద్దేశం చేసుకుంటా నాగబాబు సారు జరంత ఎటకారంగా మాట్లాడిండు. హాస్య నటులు కూడా ఇంత అద్భుతంగా ఎవరిని నవ్వించలేరయ్యా, జగన్ కళ్ళు మూసి తెరిచే లోపల 9 నెలలు అయిపోయింది ఒడిసిపోయిందని అన్నాడు. ఇప్పుడు ఇంకొకసారి కళ్ళు మూస్తేనట 5 ఏళ్ళు గడిచిపోతాయని అంటున్నాడు అయ్యా. ఆ తర్వాత అధికారం మాదే అని అంటున్నాడు. ఇది హాస్యం కాదా? ఇంకో 20 ఏళ్ల పాటు గట్లనే కళ్ళు మూసుకొని కళ్ళలు కనాల్సిందే అనుకుంటే జర ఎడ్డిచ్చినట్టే వ్యంగ్యంగా మాట్లాడిండు అయ్యా నాగబాబు సారు. ఇంక అంతనే కాకుండా జగన్ పాలన మీద ఇరుసుకు పడకుండా, పబ్లిక్ కోసం పని చేయకుండా, అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతి ముచ్చట్లలో అహంకారంతో వ్యవహారం చేసే నేతలకు భవిష్యత్తులో చోటు ఉండదు. అధికారాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకుంటే కఠినంగానే ఎదురు దెబ్బలు తగులుతే మీకు పబ్లిక్ కూడా మీకు ఎదురు తిరుగుతారు. పబ్లిక్ కోసం పోరాడే ఏకైక వ్యక్తి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని వచ్చిండు. ఇక ఇట్లా స్పీచ్ దంచి కొడుతుంటే అందరు ఇనసొంపుగా ఇంటనే ఉన్నారు, కానీ ఇక్కడనే వచ్చింది అసలు పంచాయతీ. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నా అని చెప్పి నాగబాబు సారు జన సైనికుణ్ణి అని చెప్పుకోవడం నా అదృష్టం. పవన్ కళ్యాణ్ విజయం సాధించడానికే నేనే కారణమని ఎవరైనా అనుకుంటే అది అలా కర్మ అని అన్నాడు చూడు. ఇక ఈ మాటనైతే సిలికి గాలి వాన లెక్క పెద్ద పంచాయతీకే దారితీసింది అయ్యా. ఈయనన్న మాట మీద ఓ పక్కన వర్మ సార్ అభిమానులు అయితేనేమి, కూటమి సర్కార్లు ఉన్నటువంటి టీడీపీ లీడర్లు అయితేనేమి, ఇంకో పక్కన మెగా ఫ్యామిలీకి అంటి ఉండేటువంటి బండ్ల గణేష్ లాంటి అయినా కూడా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిండు. మనకెవరన్నా సహాయం చేస్తే అది మర్చిపోయి మాట్లాడొద్దు, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్న అనే సందంగా చేస్తే మాత్రం చాలా దెబ్బతింటారు అని కొంచెం కారెడ్డాలు ఆడుకుంటూ ఆయన కూడా ట్వీట్లలో చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఏదైతే నాగబాబం సారు జనసేన గెలుపుకు కారణం మేమే అని ఎవరన్నా జబ్బలు తొడలు జరుచుకున్నా కూడా అది వాళ్ళ కర్మ. ఎవ్వరి మీద జనసేన పార్టీ ఆధారపడలేదు, పవన్ కళ్యాణ్కి అంత గతి గత్యంతరం లేనే లేదు. స్వశక్తితోనే పార్టీ నిలబెట్టిండు, ఇట్లా నిలబడ్డము అని ఇండైరెక్ట్గా టీడీపీ అవసరం మాకు లేదని చెప్పకనే చెప్పిండు నాగబాబం సారు. ఇప్పుడు ఈ పంచాయతీ సిలికి గాలివానై పెద్ద కూటమి సర్కారు ఇడిపోయే కథకే వచ్చిందని చెప్పి చాలా మంది శివులు కొరుకోబట్టిండ్రు. ఇప్పుడు నాగబాబం సార్ మాట్లాడిన మాటలని ఇన్నోళ్ళు. అయినా ఏమయ్యా నాగబాబా, ఎందుకు ఇట్లా మాట్లాడతావు? అనవసరంగా తమ్మునికి లేని తలకాయ నొప్పులు ఎందుకు తీసుకొస్తావు? లేని పంచాయతీలను ఎందుకు పెడతావయ్యా? వచ్చినోని వచ్చినట్టు ఏదన్నా సక్సెస్ గురించి మాట్లాడాలి, కానీ ఇట్లా ఉన్నోళ్ళ దాంట్లోనే పుల్లలు పెట్టి పక్కకు నూకేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అయ్యా? నువ్వు జర మాట్లాడకుండా ఉన్నా మంచిగా ఉండు కదా అని చెప్పి కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కూడా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మరి ఇప్పుడు ఈ పిఠాపురం పంచాయతీ వర్మ సార్ మీద చేసినటువంటి నాగబాబు కామెంట్లు ఏదైతే ఉన్నదో ఇక్కడితో ఒడిసిపోతుందా, లేకపోతే అసలుకే మోసం వచ్చే తట్ట అవుతుందా? మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అవు మీ ఇంట్లో పెద్ద టీవీ ఉన్నదా? ఫ్రిడ్జ్ ఉన్నదా? వాషింగ్ మిషన్ ఉన్నదా? ఎండాకాలం వస్తుంది, కూలరో ఏసీనో ఉన్నదా? ఓ పిల్ల పిచ్చగిన లేచిందా? ఏంది ఏమేమో అడుగుతున్నావంటారా? ఇప్పుడు నేను చెప్పే ఆర్తగిన మీరు చూసిండ్రనుకో, అబ్బా గింత మంచి ఆర్త మస్తు చెప్పినావని మీరే నన్ను మెచ్చుకుంటారు. ఎందుకో ఏంటిదో తెలవాలంటే ఈ వార్తను మీరు చూడాల్సిందే. ఇక గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్న ముచ్చట మన అందరికి ఎరికిందే. ఇక ఈ బడ్జెట్లో ఇక వివిధ దిగుమతి వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద పన్నులను తగ్గించుకుంటూ ఒక ప్రకటనను అయితే చేసింది. అయితే కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా సూచన చేసింది. కాకపోతే ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయట. ఇక కేంద్ర బడ్జెట్లో ఇచ్చినటువంటి రాయితీ మీద చూసుకుంటే సెల్ ఫోను బ్యాటరీలు, ఇంకా అట్లనే టెలివిజన్లో ఉపయోగం చేసేటువంటి ఓపెన్ సెల్ఫ్ పైన వినియోగ సుంకాలను తగ్గించిండ్రు అయ్యా. అంటే జిఎస్టీని జరంతా అటు ఇటుగా తగ్గించిండ్రు అనుకోండి. ఇక దీనివల్ల ఏమవుతుంది అయ్యా అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మనం ఫ్రిడ్జ్, టీవీ, కూలరు, వాషింగ్ మిషన్, ఎల్ఈడి, ఎల్సిడి, అట్లనే మొబైల్, టీవీలు ఇవి ఉంటాయి కదా, ఏదన్నా మనము ఎలక్ట్రికల్ వస్తువులు వాడతాం చూడు,
ఏది ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే బండ్లు గైట్ మీద కూడా పన్నులను తీసేసిండ్రట. దీనివల్ల ఎలక్ట్రికల్ బండ్లకు సుతం ధరలు బాగానే తగ్గుతున్నాయట. ఇంక అంతేనే కాకుండా ఈ బడ్జెట్ ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయి కదా ఇక వాటి మీద కూడా ప్రాథమికంగా పన్నునైతే తగ్గించింది. దీనివల్ల ఈ మందుల ధర తగ్గే అవకాశం బాగానే ఉన్నది. వైద్య పరికరాలు, క్యాన్సర్ మందుల సహా అనేక ఔషధాల ఉత్పత్తుల మీద కూడా పన్నులు తగ్గించబడ్డదని చెప్పి నిర్మలా సీతారామన్ మేడం చెప్పింది. ఇంకా అంతేనే కాకుండా బంగారం, ఎండి వస్తువుల ధరలు, బట్టల ధరలు కూడా తగ్గే అవకాశం బాగానే ఉన్నదట. ఏదేమైనా నిర్మలా సీతారామన్ మేడం అప్పుడప్పుడు బడ్జెట్ల ముచ్చట్లలో చెప్తుంటే మంచిగా ఉంటుంది, కానీ మరి ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతున్నదో అనేది మాత్రం మనకు తెలియదు అయ్యా అని అంటున్నారు. ఏ మాత్రం తగ్గినట్టు రేట్లు మాకు ఏడా కనబడతలేవు. ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నాయి, ఎక్కడ పెరిగిన రేట్లు అక్కడనే ఉన్నాయి, కానీ తగ్గినట్టు ఏం కనబడతలేవు కదా గంతగనమని చెప్పి మూతులు ముక్కులు ఇరిచేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పన్నులను తీసేసినాం, పైసలు తక్కువ అవుతుందని అంటున్నారు. ఒకసారి పొయ్యి అరుచుకుంటే తప్ప మనకు తత్వం అనేది బోధపడదని అంటున్నారు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. మన మనుషులకు ఎట్లయితే ప్రేమలు, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయో అచ్చం మన లెక్కనే గుక్కబట్టి ఏడ్చిన గీ బాధను చూసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటున్నారులా, పగోళ్ళకు కూడా రావద్దు గిసువంటి బాధ అని. భార్య మీద ఉన్న ప్రేమను నిరూపణ చేస్తున్నది గీ సన్నివేశం. 25 ఏళ్ళ సంధి నాకు తోడుగా ఉన్న నువ్వు ఇంక నా పక్కన లేవు అనే బాధ చూస్తుంటే ఎవ్వరికైనా కండ్లెంబడ నీళ్లు రాక తప్పదు. నిజంగా మనుషుల లెక్కనే ఏనుగులల్లా కూడా అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయని ఈ వీడియో చూస్తే మనకి అర్థమవుతున్నదల్లా. 25 ఏళ్ల భార్య ఉన్నట్టుండి ఆమె జీవి బోగుడుతోని ఏనుగు పడ్డ బాధ చూస్తుంటే ఎవ్వరికైనా కళ్ళెంబట్టి నీళ్లు రావాల్సిందే పక్క. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందయ్యా. జెన్నీ మాగ్దా అనే ఈ సర్కస్ రష్యా ఏనుగులు మొగుడు పిల్లలు 25 ఏళ్ళ సంధి వాళ్ళు ఎంతో అన్యోన్యంగా బతుకుతున్న జంటయ్యా. పాపం అయితే ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ భార్య జెన్నీ జీవించింది. దీంతో సర్కస్ వాళ్ళు జెన్నీ అద్దకు మాగ్దా ఏనుగును పంపించేళ్ళు. ఈ మేరకు జెన్నీని పైకి లేపేతందుకు మాగ్దా చాలా ప్రయత్నమే చేసింది. తొండం పెట్టుకొని పైకి లేపేతందుకు ప్రయత్నం చేసింది. అటు ఇటు ఊపుకుంటా పైకి లేపనికే ప్రయత్నం చేసుకుంటా ఏడ్చుకుంటా మస్తు బాధపడ్డది. జెన్నీ మీద పడి బాగానే ఏడ్చిందయ్యా గుక్కబట్టి. ఇక ఈ వీడియోను పశు వైద్యులు ఉంటారు కదా, వాళ్ళు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పోస్ట్ బాగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం మస్తు దుఃఖాన్ని ఎల్లగాకుతున్నారు. జెన్నీ కోసం వాగ్దా చేసిన ప్రయత్నాన్ని చూసి కన్నీరు మున్నీరు పెడుతున్నారయ్యా చాలా మంది జంతు ప్రేమికులు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. అడుగుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కమెంట్ సుతం పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? ఇయాల్టికి తెచ్చిన న్యూస్లనైతే ఓడగొట్టినాం. మళ్ళా ఇంకిన్ని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతోని మళ్ళీ కలుస్తా, సరేనా? ఉంటా మరి.